మహిళల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలి. ఇందిరా మహిళల్లో జరుగుతున్న అవినీతిని వర్ధిల్లాలి. సిపిఐఎంఎల్ డెమోక్రసీ వర్ధిల్లాలి. సిపిఐఎంఎల్ డెమోక్రసీ పోరాడుదాం. అరులైన వారందరికీ ఇందిరా మహిళలు వచ్చేంత వరకు పోరాడుదాం. అరులైన వారందరికీ ఇందిరా మహిళలు వచ్చేంత వరకు అరికట్టాలి. ఇందిరా మహిళల్లో జరుగుతున్న ఒక తవకలను అరికట్టాలి. ఇందిరా మహిళల్లో జరుగుతున్న ఒక తవకలను వర్ధిల్లాలి. సిపిఐఎంఎల్ డెమోక్రసీ వర్ధిల్లాలి. సిపిఐఎంఎల్ డెమోక్రసీ పోరాడుదాం. అరులైన వారందరికీ ఇందిరా మహిళలు వచ్చేంత వరకు పోరాడుదాం. అరులైన వారందరికీ ఇందిరా మహిళలు వచ్చేంత వరకు అరికట్టాలి. ఇందిరా మహిళలో జరుగుతున్న ఒక తవకలను అరికట్టాలి. ఇందిరా మహిళలో జరుగుతున్న ఒక తవకలను అరికట్టాలి. ఇందిరా మహిళలో జరుగుతున్న నీతిని అరికట్టాలి. ఇందిరా మహిళలో జరుగుతున్న ఒక తవకలను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేము అధికారంలోకి వస్తే ప్రతి పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి పరిస్థితి ఆనాడు ఉన్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఎలాంటి పారదర్శక పాటించకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి నేడు కనపడతా ఉంది. ఇందిరమ్మ ఇండ్లను ఎంపికను ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు లిస్టు మాకు పంపిస్తున్నారు, వాటిని మాత్రమే మేము సర్వే చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు. గ్రామంలో ఉన్నటువంటి పేదోళ్ళు ఎమ్మెల్యే గారికి ఎట్లా తెలుస్తుంది అని చెప్పేసి అధికారులను ప్రశ్నిస్తే ఆ సమాధానం వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యే గారు మాకు లిస్టు పంపించిండు, మేము సర్వే చేస్తున్నాం తప్ప ఎమ్మెల్యే గారు ఎట్లా సర్వే చేసిండు అనేటువంటి విషయం మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాని వెనక ఇందిరమ్మ కమిటీలు అనేటువంటిది వేసి ఆ ఇందిరమ్మ కమిటీలు ఇందిరమ్మ ఇళ్ళని ఎంపిక చేస్తాయని చెప్పేసి చెప్తున్నటువంటిది ఏదైతుందో ఇందిరమ్మ కమిటీలు కూడా ఇందిరమ్మ ఇళ్ళని ఎంపిక చేయనటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే ఇష్టానుసారంగా తనకు అనుకూలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి లిస్టు తెప్పించుకొని ఆ లిస్టునే ఎండిఓ ఆఫీస్కు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్నే పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులని ప్రశ్నిస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, మాకు కొన్ని నామ్స్ ఇచ్చారు, ఆ నామ్స్ ప్రకారం మేము ఎంపిక చేస్తున్నాం అనేటువంటి చెప్తా ఉన్నారు. ఆ నామ్స్కు సంబంధించినటువంటిది పరిశీలన చేస్తే ఇందిరమ్మ ఇల్లు 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వచ్చట. మాగాని అయితే 5 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు. ఈ మాగాని మెట్ట ఈ పద్ధతిలో ఉన్నటువంటి వాళ్లకు మేము ఇందిరమ్మ ఇళ్ళని కేటాయించేటువంటి హక్కు మాకు ఉంది అనేటువంటిది ఈనాడు కొత్త పద్ధతి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు ప్రభుత్వం చెప్పినటువంటిది ఏంటిది, ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళకు ఇంటి స్థలం కల్పిస్తాం, అదే పద్ధతిలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి గవర్నమెంట్ ఈనాడు 5 ఎకరాలు మాగాని 10 ఎకరాలు మెట్ట ఉన్నా కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వచ్చు అనేటువంటిది చెప్తున్నటువంటి స్థితి కనపడుతుంది. అంటే దీని వెనకనే కుట్ర దాగి ఉన్నటువంటి పరిస్థితి. అంటే 5 ఎకరాలు ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈనాడు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది. అంటే సెంటు భూమి లేనటువంటి వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ఈనాడు కనపడుతున్నటువంటి పరిస్థితి. దీంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల జోక్యం పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఎవరైనా పేదోళ్ళు ఇల్లు కావాలి అనేటువంటిది అంటే ఇంటికి 1,00,000 రూపాయలు 50,000 డిమాండ్ చేస్తూ డబ్బులు ఇస్తేనే ఇల్లు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్ళ ఎంపిక అనేటువంటిది పారదర్శకంగా జరగట్లేదు. ఎంపిక చేసినటువంటి ఇళ్ల లిస్టుని కూడా గ్రామ సభలలో ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి లేదు. గ్రామ సభలలో ప్రకటించేటువంటి స్థితి కూడా లేనటువంటి స్థితి ఉంది. వాళ్ళ ఇష్టానుసారంగా ఇందిరమ్మ ఇళ్ళని ఎంపిక చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అర్హులైనటువంటి పేదోళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని ఎడల దాంట్లో జరుగుతున్నటువంటి అవకతవకల్ని అరికట్టని ఎడల ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.